అండి. ఈ వీడియోతో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ రిలేట్ అవుతారని చెప్పేసైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మీ హస్బెండ్‌తో ఇలాంటి డిస్కషన్ మీకు జరిగే ఉంటది. నాకు కూడా మా హస్బెండ్‌తో ఇలాంటి డిస్కషన్ చాలా సార్లే జరిగిందనమాట. నా రియల్ లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను. అది కూడా గోల్డ్ గురించి. ఇప్పుడిప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేకపోతే యూట్యూబ్‌లో గానీ వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా! 2015లో మా హస్బెండ్ గోల్డ్ అడిగినప్పుడు ఎంత ప్రైస్ ఉండింది. ఇప్పుడు 25లో ఎంత ప్రైస్ ఉండిందని చెప్పేసి రీల్స్ అన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఆ రీల్స్ చూసినప్పుడు కొంతమంది వైఫ్‌లు చాలామంది రిలేట్ అయ్యే ఉంటారు. నేను కూడా అలా రిలేట్ అయ్యి ఈ వీడియో మీతో అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాననమాట. మా మహిగడ బర్త్‌డే మేము 2023లో చేసామనమాట ఫస్ట్ బర్త్‌డే. ఆ బర్త్‌డే అయిపోయిన తర్వాత మనం వాడి కోసం ఏం గిఫ్ట్ తీసుకోలేదు కదా! ఒక 2, 3 గ్రామ్స్‌లో ఏదైనా లాకెట్ గానీ, లేకపోతే చైన్ గానీ, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి వస్తాయి కదా! అవి తీసుకుందాము అని చెప్పేసి అయితే మా హస్బెండ్‌ని అడిగాననమాట. మా పెళ్లి అయినప్పుడు 1 గ్రామ్ వచ్చేసి 4000, 5000 అలా అయితే ఉండిందండి. 4,000-5,000 మధ్యలో ఉండిందనమాట 21లో. ఇంకా 23లో మా మహిగడ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకునేసరికి 6,100 గాని, 6,500 ఎంతో ఉండింది. 1 గ్రామ్ ఓన్లీ. నేను చెప్పాను. ఈ 2 ఇయర్స్‌లో చాలా పెరిగింది కదండీ! మనం జస్ట్ ఒక 2, 3 గ్రామ్స్ అయినా తీసుకుందాం. నాకు తెలుసు మన దగ్గర డబ్బులు లేవని. ఒక 2, 3 గ్రామ్స్‌కైనా మనం అడ్జస్ట్ చేయగలుగుతాం కదా! తీసుకుందాం అని చెప్పేసి అయితే అడిగాననమాట. మా వారన్నారు, "తగ్గుతది రేటు ఎందుకు కంగారు పడిపోవడము, తర్వాత తీసుకుందాంలే" అని చెప్పేసి అయితే అన్నారనమాట. నేను అడిగి, అడిగి అలసిపోయి ఇంక వదిలేసా. ఒక 1 మంత్ పాటు అడిగాననమాట. మా మహిగడ బర్త్‌డే అయిన తర్వాత. ఇంక వదిలేసాను. సరేలే నెక్స్ట్ మంత్ అంటున్నారు కదా! అని చెప్పి వదిలేస్తే అప్పుడు 6,500 వరకు రీచ్ అయిపోయింది గోల్డ్ రేటు ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి 23లో. ఇంక సరే ఉందాం, వెయిట్ చేద్దాం, 24లో అయినా సరే తీసుకుందాం అని చెప్పేసి అప్పుడు కూడా అడుగుతూనే వచ్చాను నేను. గోల్డ్ తీసుకుందామండి. కనీసం ఒక 2, 3 గ్రామ్స్ అయినా తీసుకుందాము. మనమంటూ ఏమి వాడికి కొనివ్వలేదు అని చెప్పేసైతే అన్నాను. ఆయన అప్పుడు కూడా ఒప్పుకోలేదనమాట. 24 వచ్చేసరికి అది 7,000 ఎంతో రీచ్ అయిపోయింది. ఇంకా 2025 నేను అడుగుతూనే ఉన్నాననమాట. గోల్డ్ తీసుకుందాం. అట్‌లీస్ట్ గోల్డ్ స్కీమ్ అయినా కడదాం. మంత్‌కి ఇంత వచ్చేసైనా కడదాం, కడదాం అని చెప్పేసైతే ఆయన్ని చాలా రిక్వెస్ట్ అయితే చేస్తూ వచ్చాను. ఇంకా 25 స్టార్టింగ్ నుంచనమాట. 25లో ఒక్క గ్రామ్ గోల్డ్ అయినా కొనాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే మాకు పెళ్ళైనప్పటి నుంచి మేము మా అమ్మ వాళ్ళు పెట్టింది గానీ, లేకపోతే మా అత్తయ్య వాళ్ళు పెట్టింది తప్ప గోల్డు మేము పెళ్ళయిన తర్వాత మేమిద్దరం కలిసి తీసుకున్నది ఒక్క గ్రామ్ కూడా లేదనమాట. అందుకని చెప్పేసి నేను అడుగుతూ వచ్చాను ఆయన్ని 25 అంతా కూడాని. 2023లో మా అమ్మ వాళ్ళు మా మహిళ కోసం బ్యాంగిల్స్ తీసుకున్నారు. 6 గ్రామ్స్ తీసుకుంటే అప్పుడు 48,000 అయితే ఉండింది. అప్పటికి అది చాలా ఎక్కువేలెండి. ఎందుకంటే మనం 4,000, 5,000 చూసొచ్చాం కాబట్టి గ్రాము 6,100, 6,500 అంటే మనకి 23లో చాలా ఎక్కువ. 2025 వచ్చేసరికి అది కాస్త 7,000, 8,000 అలా అయితే అయిపోతూ ఉంది. ఇంకా సరే గోల్డ్ స్కీమ్ అయినా కడదామండి అని చెప్పేసైతే చాలా సార్లు అడిగాను. ఆయనైతే నేనున్నాను కదా! నేను తీసుకొస్తాను కదా! అంటే ఆయన బయట దేశంలో ఉన్నారు కదా! బెహ్రాన్‌లో. మీరు ముందు వీడియోస్ చూసుంటే మీకు అందరికీ తెలిసే ఉంటది. ఆయన బెహ్రాన్‌లో ఉన్నారు కదా! నేనొచ్చినప్పుడు తీసుకుంటాను. అంత అవసరం పడి నెల నెల ఇంతింత కట్టి ఎందుకు తీసుకోవడము, నేనిక్కడున్నాను గదా! తక్కువ రేటే ఉంటాయి కదా! ఇక్కడ అని చెప్పేసైతే అన్నారనమాట. ఎక్కడైతే ఏంటి ఇక్కడున్నా, అక్కడున్నా గోల్డ్‌కి ఒక 5,000, 6,000 డిఫరెన్స్ వస్తదేమో అంతే కదా! అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. అడిగిన ఒక 4, 5 సార్లు అడిగేసరికి ఆయనకు మంచిగానే ఉండేది. నేనింకా ఎక్కువ అడిగితే మాత్రం ఆయనకు కోపం వచ్చేసేదనమాట. నేను అలాగే వదిలేసేదాన్ని. ఒక 1 మంత్ గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ ఏవండీ గోల్డ్ స్కీమ్ కడదాం అని అడుగుతూ వస్తాననమాట. ఇలా వస్తూ ఉండగా మాకు డ్వాక్రా అయితే వచ్చిందండి. 2,00,000 డ్వాక్రా వచ్చిందనమాట. వస్తే నేను ఆయన్నడిగా, "ఏవండీ మనం గోల్డ్ తీసుకుందాము" అని చెప్పేసి అడిగితే, "మరి బ్యాంక్‌లో ఉన్న గోల్డ్ ఏం చేస్తావు?" అని చెప్పేసైతే అన్నారు. ఏంటి మేము అప్పటికే బ్యాంక్‌లో ఒక 1,00,000 పైన గోల్డ్ బ్యాంక్‌లో పెట్టామనమాట. "ఇదంతా తెచ్చేసుకుందాం ఇంటికి" అని చెప్పేసైతే అన్నారు. నేనన్నాను, "ఏవండీ ఇప్పుడు అలా కాదు. మనం ఈ వచ్చిన 2,00,000తో మనం ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ తీసేసుకుందాము. దాని తర్వాత ఈ గోల్డ్ అంతా విడిపించుకుందాం" అని చెప్పేసైతే అన్నారు. నేను చెప్పాననమాట. ఇలా తీసుకుందాం అని చెప్పేసి అనేసరికి, "మరి ఉన్నది ఏం చేస్తావు బ్యాంక్‌లోది? దాన్ని అలాగే ఉంచేస్తావా? దానికి వడ్డీ కడుతూ ఉంటావా?" అని చెప్పేసైతే అన్నారనమాట. నేనన్నా,
మనం గోల్డ్‌కి ఎలాగా ఈ ఇంట్రెస్ట్ పే చేయాలి. అది ఇయర్‌కి ఒకసారే పే చేయాలి. మనం ఎంత ఇయర్‌కి ఇంట్రెస్ట్ మనకి ఎంత పడతదో అంతే పడతది. అదే ఇప్పుడు గోల్డ్ చూసారంటే గనక ఎవ్రీ మంత్ దాని కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. మీరు ఇలా ఆలోచించట్లేదు. దానికి ఇంట్రెస్ట్ కట్టాలని మాత్రమే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి నేను ఆయనతో అనేసరికి ఆయన అసలు ఒప్పుకోలేదనమాట. అప్పుడు మా దగ్గర ఉన్న ఒక 2,00,000తో మేము ఒక 20 గ్రామ్స్ అయినా తీసుకోగలిగే వాళ్ళము. ఎందుకంటే 7,000 అలా ఉంది కాబట్టి ఒక 1,50,000 అయినా సరే ఇంకొక 50,000 బ్యాంక్‌లో డిపాజిట్ చేసుంటే జస్ట్ మేము ఒక 50,000కి ఇంట్రెస్ట్ పే చేసి దాన్ని విడిపించేసుకునే కెపాసిటీ అయితే ఉండింది కానీ మా వారు యాక్సెప్ట్ చేయలేదనమాట. అదే ఇప్పుడు 20 గ్రామ్స్ మేము కొనాలి అంటే గనక ఈ రోజున్న ప్రైస్‌ని బట్టి 4,40,000, 4,30,000 వరకు అయితే అవుతుంది. అదే అప్పుడు మేము 20 గ్రామ్స్ అంటే 1 ఇయర్ బ్యాక్ లెండి. జస్ట్ 4, 5 మంత్స్ బ్యాక్ అక్టోబర్ నెలలో తీసుకున్నాం అనమాట మేము బ్యాంక్ లోను. అదే డోక్రా. అప్పుడు గనక మేము తీసేసుకొని ఉండుంటే గనక మాకిప్పుడు 3,00,000 పైనే లాభం అయితే వచ్చేదండి. కానీ ఆ రోజు మా వారు నా మాట అయితే వినలేదు తీసుకోవడానికి. ఇలా మీ వారు మీతో డిస్కషన్ చేసి, మీరు మీ వారితో వాదించి, వాదించి అలసిపోయి, ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత ఎవరు ఎంతమంది ఎలా డిసప్పాయింట్ అవుతున్నారు అనేదైతే తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే ఇప్పటికీ చాలా కోపంగా ఉందనమాట. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్‌ని బట్టి మనం ఫ్యూచర్‌లో ఇంకా దాన్ని తగ్గే ఛాన్స్ అయితే లేనే లేదు. ఏదో 200, 300 డిఫరెన్స్ వస్తది తప్ప ఇంకా వేలల్లో తగ్గిపోయేంత డిఫరెన్స్ అయితే మనకు కనిపించట్లేదు. ఫ్యూచర్‌లో అసలు గోల్డ్ కొనగలుగుతామో లేదో కూడా తెలీదనమాట. ఇంకా 20, 30 వచ్చేసరికి ఇంకెవరు కూడా గోల్డ్ అనేదే యూజ్ చేయరేమో అనిపిస్తా ఉంది నాకైతే ప్రెజెంట్ డేస్‌లో. నేనైతే ఇప్పటికి చాలా ఫీల్ అవుతున్నానండి. మీలో ఎంతమంది ఇలాగా అయ్యో! అప్పుడే తీసేసుకునుంటే బాగుండేది. మా హస్బెండ్ నా మాట వినుంటే బాగుండేది అని చెప్పేసి ఎంతమంది ఫీల్ అవుతున్నారు అనేదైతే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఏంటంటే కనుక సండే రోజు వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ లేచి మా మహిగాని తీసుకొని చక్కగా చర్చికైతే వెళ్ళిపోయాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి వచ్చిందని చెప్పేసి తనని కూడా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాననమాట. నేను మా చెల్లి కలిసి. ఇంకా అత్తయ్య వాళ్ళు అక్కడ ఉండిపోమనేసరికి ఇంక అక్కడే ఆఫ్టర్‌నూన్ భోజనం అంతా చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఈవినింగ్ వచ్చేటప్పుడు స్నాక్స్ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ బయటికైతే వెళ్ళి మా మహిగారికి కొంచెం చెప్పులవి కావాలంటే కొనైతే ఇంటికి తీసుకొచ్చాను. ఇంకొచ్చేటప్పుడు స్నాక్స్ అవి తెచ్చుకున్నాం అనమాట. మార్నింగ్ ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు ఇల్లంతా కొంచెం మెస్సీగా వదిలేసాను. ఇంకా ఆఫ్టర్‌నూను ఆ పనంతా కూడా చేసుకొని ఈవినింగ్ అయితే వంట ఏమి ఎక్కువ పెట్టుకోకుండా సింపుల్‌గా వంట అంతా చేసైతే పడుకొని పోయామనమాట. మీకు జరిగిన ఈ గోల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా గోల్డ్ పర్చేస్ చేశారా? ప్రైస్ పెరిగిన తర్వాత అనేది కూడా కమెంట్ చేయండి.